హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ అండి. మా వారు మన ఫారం కోడి ఉంటుంది కదా, అదైతే కోపించుకొచ్చారనమాట. అదైతే కర్రీ చేశాను. ఈరోజు మా ఇంట్లో ఏమేమి చేశానో చూపిస్తాను, ఈ వీడియోలో చూసేసేయండి. ఓకేనా? ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అండి. బీ స్ట్రాంగ్ అండ్ అలాగే అందరూ హ్యాపీగా ఉండాలి, అందరూ ధైర్యంగా ఉండాలి, అందరూ మంచిగా మీరు అనుకున్న పనుల్లో మీరు అనుకున్న ఏమైతే అనుకుంటున్నారో అవన్నీ సాధించాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీ అందరికీ హ్యాపీ ఉమెన్స్ డే అనమాట అండి. ఏముండాలో చూపించేస్తారు, చూసేసేయండి. ఇదిగోండి, మార్నింగ్ చేశానండి గోంగూర చట్నీ, గోంగూర కొత్తిమీర రెండు కలిపి చేశాను. టేస్ట్ అయితే వేరే లెవెల్గా ఉందన్నమాట. ఇది దీని తర్వాత మార్నింగ్ దోశల్లో కానీ పచ్చిమిరపకాయ టమాటా చట్నీ చేశానండి. అసలు ఎలా ఉందో తెలుసా? అయిపోయిందండి, ఇంకొంచెమే ఉందన్నమాట. ఇక ఇవన్నీ ఇలా ఉంటే మా వారేమో పిల్లలు అడిగారు కదా అని చెప్పేసి అని ఇదిగోండి ఫారం కోడి చికెన్ అయితే తీసుకొచ్చారనమాట. అస్సలు టేస్ట్ అయితే గుమగుమలు ఆడిపోతుంది అనమాట. టేస్ట్ అయితే అదిరిపోయింది. అంటే నేను ఉప్పు చూశానండి, అందుకే చెప్తున్నాను. అయిపోయింది, ఇది కూడా కట్టేస్తుంది. ఈ ఫారం కోడల్లా కొంచెం పులుసుగా ఉంటేనే బాగుంటుందండి. కొంచెం మరీ గ్రేవీగా ఉంటే అన్నం కలవదనమాట. అందుకే కొంచెం ఇలా పులుసుగా ఉంటే బాగుంటుంది. ముక్క కూడా భలే ఉడికిందండి, అసలు చాలా అద్భుతంగా ఉడికింది. ఇక ఇది ఇలా ఉంటే ఇక్కడ వేడి రైస్ కూడా అయిపోయిందండి. ఓకేనా? ఇవన్నమాట అండి ఈరోజు చక్కగా. ఓకేనా? అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.